హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మాన్సా. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, వారితో మాట్లాడతాం. హాయ్ సార్. చెప్పండిమ్మా. సార్, ఇప్పుడు చాలా మంది గ్యాస్ ట్రబుల్తో బాధపడుతూ ఉంటారు. అంటే మనం ఫుడ్ తిన్నప్పుడు సరిగ్గా నమలకుండా గ్యాస్ ఫామ్ అవుతుందా, అసలు ఎందుకు వస్తుంది గ్యాస్ ట్రబుల్ అనేది? గ్యాస్ ట్రబుల్ ఒక అబద్ధపు రోగం. దీన్ని ఒక పేరు పెట్టి దానికి ఒక చాలా రకాల సమస్యలను వాళ్ళే పెంచుకొని తర్వాత దాన్ని డిసీజ్ కింద మార్చుకుంటున్నారు. వాళ్ళ ఆహార విధానం, జీవన విధానం సరిగా లేకపోవడంతోనే గ్యాస్ ట్రబుల్ అనే సమస్య వస్తుంది. చాలామంది తినవలసిన ఆహారం కన్నా ఎంత తినాలో తెలియకుండా రుచిగా ఉందనో, లేదంటే టేస్టీగా అంటే వాళ్ళ కళ్ళకు ఆకర్షణీయంగా ఉందనో, మళ్ళీ దొరుకుతుందో లేదో అనేసి చాలామంది తినాల్సిన దానికన్నా ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు మన యొక్క జీర్ణ వ్యవస్థకు ఎంత ఆహారం జీర్ణం చేయగలుగుతుంది అనేది ఒక్కసారి ఎంత ఆహారం జీర్ణం చేయగలుగుతుంది అనే విషయం దానికి స్పష్టంగా తెలుసు. కాబట్టి అంతటి మాత్రమే చేస్తుంది, మిగతా దాన్ని సరిగా చేయలేకపోతుంది. దానివల్ల ఎక్కువసేపు ఆహారం లోపల ఉండిపోయి కుళ్ళిపోతే దానివల్ల అది చెడిపోవడం ద్వారా అక్కడ రిలీజ్ అయ్యే గ్యాసెస్ వల్ల వాళ్ళకు ఇలా రివర్స్గా తేపులు రావడం, కడుపు ఉబ్బరం, కడుపులో నొప్పి రావడం, లేదంటే అపాన ఆయిల్ ఎక్కువగా వెళ్ళడం, సరిగా జీర్ణం కాలేకపోవడం, చెస్ట్లో మంట రావడం, గొంతులో మంట రావడం, ఈ చెస్ట్ భాగంలో పెయిన్ రావడం, ఇలాంటి లక్షణాలన్నీ ఒక్కొక్కటిగా ఇంకా చాలా రకాలుగా కూడా పెరగచ్చు. ఇవి ఉండి ఆ తర్వాత అది ఒక డిసీజ్గా మారిపోయి ఎప్పుడు తిన్నా ఎక్కిళ్ళు వస్తుండడము, లేకపోతే బ్రేవమని శబ్దాలు వస్తుండడం, ఎప్పుడు స్టమక్ హెవీగా అనిపిస్తుండడం, ఇలాంటి లక్షణాలన్నీ తయారవుతాయి. కాబట్టి దీనిని తగ్గించుకోవాలంటే ముందు ఆహారాన్ని మార్చకుండా ఏ మందులు పని చేయవు. పనిచేసే మందులు ఏమైనా ఉన్నాయంటే అవి తాత్కాలికంగా పనిచేస్తాయి, మీ రోగాన్ని పూర్తిగా లేకుండా చెయ్యవు. ఇంకొకటి ఏం జరుగుతుందంటే ఈ యొక్క గ్యాస్ ట్రబుల్ ఎప్పుడైతే రోజు ఇలాంటి ఆహారం తీసుకొని మొత్తం లోపల పొట్టంతా పాడైపోయింటుందో అప్పుడు మనకున్న లోపల మ్యూకస్ మెంబ్రైన్ అంతా కూడా డ్యామేజ్ అయ్యి ఆ లేయర్స్ అన్ని పాడయ్యి దాంట్లో పుళ్ళు లాంటివి తయారైనాయంటే అల్సర్ వస్తుంది. అప్పుడు కడుపులో మంట వస్తుంటుంది అనమాట. ఏమాత్రం ఆహారం తిన్నా, చిన్న తేడా వచ్చినా, కొంచెం కారం తిన్నా నాకు మంట వస్తుంది అని అంటున్నారంటే ఇది. సో దీనికన్నిటికీ మన ఆహారం సమయానికి తినకపోవడం, ఆకలేస్తున్నా సరే ఆహారం తినకపోవడం, లేదా ఇంతకు ముందు తిన్నది జీర్ణం కాకపోయినా మళ్ళీ ఆహారం తీసుకోవడం, ఎక్కువగా కారము మసాలాలు అతిగా తినడం, చెడిపోయిన పదార్థాలు తినడం. అంటే మన స్టోర్డ్ ప్యాకెట్ ఫుడ్ అంతా కూడా నిజంగా చెప్పాలంటే చెడిపోయిన పదార్థాలు. ఎందుకంటే అది తప్పదు కాబట్టి తింటారు. జనరల్గా అది ఆల్రెడీ ప్రాసెస్ చేసి దానికి ప్రిజర్వేటివ్స్ వేసి అది తెలిసినా కూడా తింటూ ఉంటారు. ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని తెలిసినా కూడా తింటూ ఉంటారు కదా సార్. అవును, తింటారు. ఎందుకంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేస్ చేసినప్పుడు అదేంటంటే చాలా మందికి గ్యాస్ ట్రబుల్ ఉండే వాళ్ళని మీరు బాగా పరిశీలించండి. అబ్బాయి ఈ ఒక్కసారి అయింది, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ తినకూడదు అనుకుంటాడు. తర్వాత అది ఒక 3-4 గంటలకు లేదా మరుసటి రోజుకు తగ్గిపోతుంది. లేకపోతే మనం ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లో చాలా ఇప్పుడు గ్యాస్ అంటే వెంటనే పోయినట్టు, క్షణంలోనే పోయినట్టు అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. కాబట్టి ఏదో ప్యాకెట్లు తీసుకొని నీళ్ళలో కలిపి తాగాము, సోడా తీసుకొని తాగాము, లేదంటే స్ప్రైట్ తాగాము, ఇలాంటివి తాగి తాత్కాలికంగా తగ్గించుకుంటారు, మళ్ళీ తెచ్చుకుంటుంటారు. ఒక సందర్భంలో కొన్ని బ్యాక్టీరియాలు కూడా దాంతో అక్కడే ఉండిపోయి మన యొక్క లోపల ఒక గుడ్ బ్యాక్టీరియా ఉండాలి, ఆ గుడ్ బ్యాక్టీరియానంతా పాడు చేసేయడం వల్ల ఈ గ్యాస్ ట్రబుల్ అనేది మళ్ళీ రిపీట్గా పర్మనెంట్గా ఒక డిసీజ్గా తయారైపోతుంది. మనకు గ్యాస్ ట్రబుల్ రావడానికి మనకున్న గుడ్ బ్యాక్టీరియాని చెడగొట్టి బ్యాడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేసుకోవడమే ఒక ప్రధానమైన కారణంగా సైంటిఫిక్గా మనం తీసుకుంటే చెప్పేది. ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి సార్? ముందు మీరు ఆహార విధానం మార్చుకోవాలండి. చాలా సాఫ్ట్ ఫుడ్ ముందు ఒక విరేచనానికి వేసుకొని లోపల స్టమక్లో ఉండేవంతా క్లీన్ చేయించుకోవడం, తర్వాత సాఫ్ట్ ఫుడ్ తీసుకుంటూ ఉండడం. ముఖ్యంగా మనకు బెస్ట్ ఫుడ్ ఏంటంటే ఈ యొక్క గ్యాస్ ట్రబుల్ ఉండే వాళ్ళకి మంచి మజ్జిగ లాంటివి, బూడిద గుమ్మడి లాంటివి ఇలాంటివి తీసుకోవడం. ఇక జీలకర్ర, సోంపు, వాము, అల్లం ఇలాంటివి గ్యాస్ సమస్యను తగ్గించే ఉంటాయి. ఇంగువ, ఈ 5 యొక్క చూర్ణం తయారు చేసి కూడా తీసుకోవచ్చు. అంటే జీలకర్ర 100 గ్రాములు, సోంపు 100 గ్రాములు, జీలకర్ర 100 గ్రాములు, సోంపు 100 గ్రాములు, సొంటి ఒక 50 గ్రాములు, వాము ఒక 100 గ్రాములు, ఇంగువ ఒక 25 గ్రాములు తీసుకుని ఇంగువని కొంచెం నెయ్యిలో
వేసి వేపుడు చేసి పొడి చేసుకోవాలి. శొంఠిని కూడా కొంచెం వేపుడు చేసి పొడి చేసుకోవాలి. మిగతా వాటిని కూడా విడివిడిగా వేపుడు చేసి పొడి చేసుకొని తర్వాత దాన్నంతా మిక్సీలోకి వేసి పౌడర్ చేసుకొని రోజు ఉదయం సాయంత్రం మజ్జిగలో కానీ నీటితో కానీ తీసుకుంటున్నట్టయితే చాలా వరకు చాలా బాగుంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు సార్? ఇప్పుడు దీంతో ఈ రోజు మనం తీసుకునే ఆహార పదార్థమే కదా, దీంతో సైడ్ ఎఫెక్ట్ అయినా కూడా ఏముంటుంది? అంటే వాటర్ లో మనం శొంఠి ఇవన్నీ ఎక్కువ డైలీ అయితే మనం యూజ్ చేయము. సో డైలీ మనం తీసుకోవడం వల్ల ఏదో ఒక రకంగా మన బాడీలో చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో దాని వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్? ఏమీ ఉండవు. ఇవి రోజు మన ఆహారంలో మీరు చాలా మంది ఆహారంలో అల్లం పేస్ట్, అల్లం అవును. వెల్లుల్లి పేస్ట్ వేస్తూ వాడుతుండేవాడు. ఉంటాం. అవును. అది లేకుండా అసలు వంటలే చేయట్లేదు కదా, మరి ఏం అవును. జరుగుతుంది? ఇంట్లో వండుకుంటుంటే ఏ ప్రాబ్లం రావట్లేదు. ఇక అవి చెడిపోయినవి అంటే కుళ్ళిపోయిన వాటిని చేస్తేనే సమస్య వస్తుంటున్నాయి. మీరు అల్లం అనేది ఒక యూనివర్సల్ మెడిసిన్ లాంటిది. ఓకే. మనకు అసలు ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుందంటే, మీరు రోజు ఆహారం తినే ముందు, ప్రారంభించే ముందు ఇంత చిన్న అల్లం ముక్క ఉప్పులో ఇలా అద్ది బాగా నమిలి ఆ రసం మింగి తర్వాత ఆ పొట్టునంతా అంటే ఆ పీచునంతా ఉమ్మేసి తర్వాత ఆహారం తినమంటుంది. ఓకే. ముందు అసలు ఆ విధానం అది ఎవరు చేయట్లేదు, తినలేరు కూడా, అలవాటు ఉండదు. ఎందుకంటే ఈ చేదు కొంచెం వగరుగా ఉంటుంది, కారంగా ఉంటుంది అల్లం నమలాలంటే, కాబట్టి తినలేరు. ఓల్డెన్ డేస్లో అదే పని చేసేటోళ్ళు, అది ఒక అలవాటుగా మారిపోయేది. ఇప్పుడు లేవు. అందుకని కనీసం ఇలాంటి చూర్ణాన్నైనా సరే మజ్జిగతోనో నీళ్ళతోనో కలిపి తీసుకోవడం, లేదంటే వీటిని నోట్లో వేసి చప్పరించడం. ఇంకా దీంతో ఈ గుణం ఎక్కువ ఉంది అనిపించింది అనుకోండి, అంటే కారంగా అనిపిస్తుంది, చప్పరించడానికి టేస్టీగా అనిపించట్లేదంటే ఓ చక్కెరను పొడి చేసి దాంతో కలిపేసి అది ఒక 2 చెంచాలు చప్పరించడం ద్వారా చాలా బాగుంటుంది. ఓకే. అలా ఆహారం తీసుకోవడం, ఇది బేసిక్గా ఇది ఒకటి సరిపోతుందండి. ఇక మంట వస్తుంది అని అంటే వీళ్ళు మంచి ఆవు నెయ్యిని రోజు ఎంటీ స్టమక్లో 1 చెంచా తీసుకోవాలి. ఓకే. మంట వస్తుండే వాళ్ళకందరికీ అల్సర్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి. ఇక ఇతర టెస్టులు ఏమైనా చేసుకోవాలంటే, ఇవి చేసినా కూడా తగ్గట్లేదంటే ఇతర టెస్టులు చేసుకొని ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మంచి మందులు వాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆయుర్వేద శాస్త్రంలో ఈ యొక్క గట్ హెల్త్ని కాపాడడానికి అద్భుతమైన ఔషధాలు ఉన్నాయండి. అది ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా తగ్గించగలిగే అమోఘమైన ఉన్నాయి. కానీ దాన్ని వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి, అలా చెప్పడం కాదు. నొప్పి వచ్చినా తగ్గించగలిగేవి, మంట వచ్చినా తగ్గించగలిగేవి, అండ్ కడుపుబ్బరం ఉన్న ఇక ఇతర ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా అజీర్ణం, సక్రమంగా జీర్ణం కాలేకపోవడం, అగ్నిమాంద్యం, అసలు ఆకలే కలగకపోవడం, ఇలాంటివి ఏ లక్షణాలు ఉన్నా కూడా వాటిని తగ్గించగలిగేవి అమోఘమైన ఔషధాలు కొన్ని వందల వేల రకాలు ఉన్నాయి. చెప్పాలంటే ఆయుర్వేద శాస్త్రం అంత విపులంగా చెప్పింది. మనకు సాక్షాత్తు భగవంతుడు దేవుడు లాంటి వాళ్ళే మనకు అందించిన శాస్త్రాలు. ఇదేదో ఈరోజు నేను చేశాను, పరిశోధన చేశాను, నేను కనుక్కున్నాను అని చెప్పేవి కావు. వాళ్ళు మొదటే కొన్ని వేల మంది మీద ప్రయోగాలు చేసి చూసారా, లేకపోతే వాళ్ళు సాక్షాత్తు ఈ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అనేసి వాళ్ళ యొక్క విజ్ఞానంతో కనుక్కున్నారని కాదు, కానీ చాలా అద్భుతంగా వివరించారు. అసలు దైవంగా అందించిన శాస్త్రం ఆయుర్వేద శాస్త్రం. ఓకే. ఇప్పుడుండే మెడికల్ అన్నీ కూడా వీళ్ళకి వాళ్ళు ఎవరో కొత్త కొత్త సైంటిస్టులు డెవలప్ అయ్యి రాసిండేవాళ్ళు. అది సైన్స్ రాసిండేది, ఇది సైంటిస్టులు రాసిండేది. కాబట్టి సైన్స్ చెప్పినదే, ఒక సైన్స్ తర్వాత మనకు ఉండేది ఒక సైన్స్ చెప్పే విజ్ఞానాన్ని మనం ఆచరించాలి. కాబట్టి అలాంటి శాస్త్రంలో ఎక్కడ పొరపాటు ఉండదు. దాన్ని ఇవ్వడంలో శాస్త్రం తప్పు కాదు, కానీ దాన్ని ఇచ్చేవాళ్ళు, తయారు చేసిన వాళ్ళు, దానికి వాడిన మెటీరియల్ ప్రాపర్ క్వాలిటీ లేకపోయినప్పుడు ఏమైనా సమస్య రావచ్చేమో, కానీ మీకు ఈ ఒక్కటే అద్భుతంగా పనిచేయగలుగుతాయి. ఇంకా దీంతో అడ్వాన్స్డ్ మెడిసిన్స్ని వైద్య పర్యవేక్షణలో తీసుకోవచ్చండి. ఇక ఆహారం, జీవన విధానాన్ని మార్చుకోగలిగితే అసలు ఈ సమస్య లేకుండా రాకుండా కాపాడుకోవచ్చు. ఇదండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. గ్యాస్ ట్రబుల్ అనేది చాలామంది బాధపడుతూ ఉంటారు. సో చాలా మంచి రెమెడీస్ చెప్పారు మా కోసం, మా ఆడియన్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.